గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ చైతన్యాస్ ఎడ్యుకేషన్స్. ఇవాళ ఈ వీడియోలో ఓపెన్ ఇంటర్ మ్యాథ్స్లో అనమాట ఏ సమ్స్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇక్కడ మనం మ్యాట్రిక్స్ చూస్తున్నాం అనమాట. మ్యాట్రిక్స్లో మనకు మొత్తం వెయిట్ వచ్చేప్పటికి 16 మార్క్స్ వస్తాయి అనమాట. సో నేను ప్రీవియస్ 2020 నుంచి 25 మోడల్ పేపర్స్ 5 ఇయర్స్ మోడల్ పేపర్స్ రిఫర్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మనకి మ్యాట్రిక్సెస్ నుంచి 2 మార్క్స్ మనకి 16 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. సో దాంట్లో మనకి 1 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 2 వస్తాయి అనమాట. 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అనమాట. సో వీటిలో మనం ఖచ్చితంగా ఇవి నేర్చుకుంటే 16 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి అనమాట. అలాగనే ఇక్కడ చూడండి మనకి కొన్ని 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఒక మొత్తం 8 సమ్స్ ఉన్నాయి అనుకుంటా. సో 9 సమ్స్ అండి. ఈ 9 సమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో ఎందుకంటే ఇవి రిపీట్ అయిన సమ్స్ అనమాట. ప్రూవ్ దట్ a dash whole dash is equal to a ఫర్ ఎనీ మ్యాట్రిక్స్. ఇది 2 టైమ్స్ ఇచ్చారనమాట ఈ సమ్ము. అలానే ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ కనుక్కోవాలి, చాలా ఈజీ. AD మైనస్ BC. అలానే చెక్ ద వెదర్ ద మ్యాట్రిక్స్ సింగులర్ ఆర్ నాన్ సింగులర్. అప్పుడు డెట్ కనుక్కుంటే డెట్ 0 అయితే సింగులర్, డెట్ నాట్ ఈక్వల్ 0 అయితే నాన్ సింగులర్ అనమాట. అలానే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఒక రో మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇక్కడ కాలం మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అలానే ఇక్కడ ట్రాన్స్పోజ్ కనుక్కోమంటున్నాడు. ఫైండ్ A డాష్ ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు A. ఏం లేదు, రోస్ని కాలమ్స్ కానీ కాలమ్స్ని రోస్గా రాయడం అనమాట. అలానే ఇక్కడ కూడా ఫైండ్ డిటర్మినెంట్ కనుక్కోమంటున్నాడు. సో అలానే 8 to 9 సమ్స్ అనమాట. ఇవి 1 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో అలానే ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్సర్స్ తర్వాత ఆన్సర్స్ కూడా చూస్తానండి. సో ఇవి వచ్చేటప్పటికి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను. 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 5 సమ్స్ అండి. ఈ 5 సమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఈ మోడల్లో ఏ సమ్ వచ్చినా సరే మీరు ఈజీగా చేసేసేయచ్చు అనమాట. సో ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం కష్టపడాలండి. సో చూడండి, A ఈజ్ ఈక్వల్ టు -1 3 4, B ఈజ్ ఈక్వల్ టు -3 1 -1 0 అయితే దాని ప్రూవ్ దట్ AB డాష్ ఈజ్ ఈక్వల్ టు B డాష్ A డాష్. అలానే ఇక్కడ చూసారు కదా మొత్తం ఇవి కూడా ఎన్ని 6 సమ్స్ ఉన్నాయి అనమాట 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ 6 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారంటే 4 మార్క్స్ క్వశ్చన్ కన్ఫర్మ్ అనమాట. అలానే 8 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేప్పటికి 2 మెథడ్స్ బాగా నేర్చుకోవాలండి. సో గత ఇయర్లో కామర్స్ మెథడ్, ఇన్వర్షన్ మెథడ్ 2 ఇచ్చారనమాట. సో ఇక్కడ కామర్స్ మెథడ్లో కొన్ని సమ్స్ ఇచ్చారు. ఇక్కడ రిపీట్ అయిన సమ్స్ నేను మొత్తం 5 సమ్స్ రిపీట్ అయినాయి. ఆ 5 సమ్స్ని ఇక్కడ రాశానండి. చూడండి ఈ 5 సమ్స్. అలానే ఇక్కడ ఇన్వర్షన్ మెథడ్లో 2 సమ్స్ అనమాట. కాకపోతే ఒక 1 ఇయర్లో ఏం చేశారంటే ఈ క్వశ్చన్ 2 టైమ్స్ అడిగారు అనమాట ఫంక్షన్స్ నుంచి. కాబట్టి ఇవి ప్లస్ ఇవి కూడా నేర్చుకున్నారంటే ఒకవేళ ఇస్తే ఇవి చేయొచ్చు, లేకపోతే ఇవి కూడా ఈ సమ్ చేసినా మీకు 8 మార్క్స్ వస్తుంది అనమాట. అందుకని నేను 6 అని బట్టి ఈ సమ్ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి కామర్స్ మెథడ్ బాగా నేర్చుకోండి. కామర్స్ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఇన్వర్స్ మెథడ్ అనేది ఇంపార్టెంట్. ఈ 2 మెథడ్స్ చేసుకున్న ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లేకపోతే ఈ సమ్ నేర్చుకున్న మీకు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అనమాట. తర్వాత వచ్చేప్పటికి ఇది నెక్స్ట్ ఇంకొక సమ్ అయితే మనకు ఉంది. అదేంటంటే 4 మార్క్స్ క్వశ్చన్. అది 4 మార్క్స్ క్వశ్చన్లు అండి. ఇంతవరకు మ్యాట్రిక్సెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఇవి ప్రిపేర్ అయ్యారంటే ఈజీగా మీకు 16 మార్క్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ని తీసుకొని వాటి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది తెలియజేస్తానమాట. అలానే మ్యాట్రిక్సెస్లో మనకి ఇన్వర్షన్ మెథడ్ ఒకటి, కామర్స్ మెథడ్ ఒకటి ఎలా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానమాట. సో ఇవైతే నేను కామర్స్ మెథడ్లో చేసిన సమ్స్ అనమాట. మన దగ్గర పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఏ పీడిఎఫ్ అయినా సరే 49 రూపీస్ అనమాట. సో 49 రూపీస్ పే చేసి మీరు పీడిఎఫ్ తీసుకోవచ్చు అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కామర్స్ మెథడ్ గురించి సమ్ నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.